చట్టబద్ధత, అసెంబ్లీలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత, మహిళలకు 2500 రూపాయలు వెంటనే, మహిళలకు 2500 రూపాయలు వెంటనే, వికలాంగులకు 6000 పెన్షన్ వెంటనే, 6000 పెన్షన్ వెంటనే, వృద్ధులకు 4000 పెన్షన్ వెంటనే, వృద్ధులకు 4000 పెన్షన్ వెంటనే, రైతులందరికీ రైతు భరోసా ఒకేసారి, రైతులందరికీ రైతు భరోసా ఒకేసారి కాపాడాలి. కాలువల్లో నీళ్ళిచ్చి వరి పంటలను, కాలువల్లో నీళ్ళిచ్చి వరి పంటలను, ఏప్రిల్ నెలాఖరుదాకా కాలువల్లో నీళ్లను. జై తెలంగాణ. 24 గంటల వ్యవసాయానికి కరెంటును, 24 గంటల వ్యవసాయానికి కరెంటును. జై తెలంగాణ. కాపాడాలి. ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కాలిపోకుండా, ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కాలిపోకుండా. జై తెలంగాణ. రాష్ట్రంలో అధికారం రాబట్టడం కోసం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూ పాలన చేస్తున్నటువంటి సంగతి ప్రజలందరికీ తెలుసు. రేపటి రోజున మా బీఆర్ఎస్ శాసనసభ పక్షం 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని తెలియజేస్తూ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నది. అసెంబ్లీలో ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి వెంటనే ప్రజలకు అందించే విధంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. రైతు భరోసా ఇవ్వడంలో ప్రజల్ని మరొకసారి మోసం చేస్తా ఉంది. 1 ఎకరానికి ఇచ్చి 45 రోజుల లోపల మొత్తం ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. అయ్యా ప్రజలారా, మీరు గమనించండి. ఈ రోజు నుంచి 45 రోజులంటే వానాకాలం నాట్లేసుకునే రోహిణి కార్తె కూడా వస్తుంది. అయితే ప్రజల్ని చెప్పకుండానే మోసం చేస్తూ మళ్ళీ వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ విడతల వారీగా 1 ఎకరం అని, 2 ఎకరాలని, 30 రోజులని, 45 రోజులని గడుపుతా ఉంది. అలా కాకుండా యాసంగి రైతు భరోసా ఒకేసారి ఎకరానికి 6,000 చొప్పున 12,000 రూపాయలను ఒకేసారి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మహిళలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2,500 రూపాయలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని చెప్తా ఉన్నాం. అట్లాగే 6,000 రూపాయల పెన్షన్ కానీ, 4,000 రూపాయల పెన్షన్ కానీ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా ఒక కొత్త పెన్షన్ కు దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేదు. పెంచిన పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అందుకే మీరు చెప్పినటువంటి మాయ మాటలను ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ప్రజలారా, మీరు కూడా గమనించండి. మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేయడం కోసమే ఇప్పుడు 1 ఎకరానికి రైతు భరోసా వేసి రేపు రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మళ్లీ ఓట్లు దండుకుందామనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు గాని, ముఖ్యమంత్రి చెప్పే మాటలు గాని ప్రజలు గమనించి రానున్నటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించేదానికి కృషి చేయాలని కోరుకుంటూ అన్నారం గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా, నాతో పాటు వచ్చినటువంటి మా ఎంపీపీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.